హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుడు ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోయి మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అతని నుంచి సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 కూడా ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా నాకు మెయిల్ ఆర్ మెసేజ్ పెట్టొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పీచ్ రిబ్బన్, సెకండ్ కార్డ్ సెట్‌కి మింట్ కలర్ రిబ్బన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లెవెండర్ కలర్ రిబ్బన్ ఉన్నాయి. మీరు ఏ రిబ్బన్ పిక్ చేసుకుంటారనేది అదైతే మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పీచ్ రిబ్బన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ ఈశ్వరుడు మీకు అందిస్తున్న సందేశాలేంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ జీవితంలో అసలు ఎలాంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది? ఇలాంటివైతే చూద్దాం. శివ జప్, హార్నెస్ ద పవర్ ఆఫ్ రుద్ర మంత్ర, ఎంబ్రేస్ ద ప్రాక్టీస్ ఆఫ్ శివ జప్, స్పెసిఫికల్లీ ద పవర్ఫుల్ మంత్ర ఓం నమో భగవతే రుద్రాయ యాజ్ ఏ మీన్స్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. దీని అర్థం ఏంటంటే, ఆ శివుడు మీకు చెప్తున్నారండి. అదేంటంటే, రోజు కూడా మీరేం చేస్తారు అంటే, ఒక జపమాల పట్టుకోండి. ఆ జపమాల పట్టుకొని అంటే, ఆ బీడ్స్ కౌంట్ చేస్తుంటారు కదా! ఆ బీడ్స్ ఒక్కొక్క బీడ్ కౌంట్ చేస్తూ ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి ఆ మంత్రాన్ని ఎక్కువ చాంట్ చేస్తుండండి. చాలా వరకు 108 బీడ్స్ పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, 108 టైమ్స్ మీరు చాంట్ చేస్తారు. అలా చాంట్ చేస్తే ఏమవుతుందంటే, మీ కోరికలు నెరవేరుతాయంట. మీకెంత పెద్ద కోరికున్నా సరే, లేకపోతే అంటే మీ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ కొన్ని ఉంటాయి కదా! అవి కూడా క్లియర్ అవుతాయండి. మొత్తానికి ఏదైనా సరే మీకిలా ఏదైనా ఒక కోరికుండి అది తీరాలి అని అనుకుంటే, ఈ మంత్రాన్ని మీరు జపిస్తే మంచిది. ఎందుకంటే ఇది చాలా పవర్‌ఫుల్ అండి. ఎలాంటి విషెస్ అయినా సరే ఫుల్‌ఫిల్ అవుతాయన్నమాట. సో, ఒకవేళ మీకేంటంటే ఇప్పుడైనా సరే ఇలా ఏదైనా కోరికుంటే అది తీరాలి అనిపిస్తే ఇంక మీకు ఏ దారి దొరకకపోయినా లేకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే మాత్రం ఆ జపమాలని పట్టుకొని అలా ఒక 108 టైమ్స్ ఆ మంత్రాన్ని చాంట్ చేయండి. లైక్ ఏంటంటే ఈ బీడ్స్ ఉన్నాయి కదా! ఈ బీడ్స్‌ని కౌంట్ చేసుకుంటూ అలా చాంట్ చేస్తే మంచిది. అట్‌లీస్ట్ మీకలా కుదరట్లేదు, మీ వల్ల అవ్వదు 108 టైమ్స్ అంటే కొంతమంది బిజీగా ఉంటారు కదా! కొంతమందేంటంటే అంటే ఫ్రీగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు. బట్ వర్క్‌లో ఉన్న వాళ్ళకంటే కొంచెం 108 టైమ్స్ అంటే కష్టం కదా! అలాంటి వాళ్ళు అట్‌లీస్ట్ డైలీ మార్నింగ్ ఒక 11 టైమ్స్ అయినా సరే ఈ మంత్రాన్ని చాంట్ చేయండి. అలా చాంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగాను ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అయితే మీ మీద ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇదైతే చాలా పవర్‌ఫుల్ మెసేజ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మెసేజ్ కూడా. ఎందుకంటే మీలో చాలా మందికి ఏం చేయాలో అర్థం కాదు. అంటే కొన్నిసార్లు అంటే కోరికుంటుంది కానీ దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అర్థం కాదు. ఏం చేస్తే బావుంటుంది అనేదైతే అర్థం కాదు. అలాంటి వాళ్ళకేంటంటే అతనే స్వయంగా ఇదొక సందేశాన్ని ఇస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మీరు ఇలాంటిదైతే ఒకటి స్టార్ట్ చేయండి. రోజు కూడా అట్‌లీస్ట్ చెప్పాను కదా! 11 టైమ్స్ అయినా సరే అది జపించండి. ఓం నమో భగవతే రుద్రాయ అని ఒక 11 టైమ్స్ అనుకోండి. మీకు వీలైతే 108 టైమ్స్ అంటే ఆ జపమాల పట్టుకొని అలా జపిస్తే మంచిదే. బట్ మీకు అవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. 11 టైమ్స్ అయినా సరే జస్ట్ అలా అనుకోండి సరిపోతుంది. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. భస్మాసుర్, మిస్‌యూజ్ ఆఫ్ పవర్. If you are blessed with something, then use it for the benefit of you and community instead of being selfish and arrogant. చూసుకోండి మీలో ఎవరో కానీ కొంతమంది చాలా సెల్ఫిష్‌గా ఉన్నారంట. కొంతమంది యారగెంట్‌గా ఉన్నారంట. మీ బిహేవియర్ అయితే అస్సలు బాలేదండి. అతనేంటంటే మీకు క్లియర్‌గా చెప్తున్నారు. మీకు ఏదైనా ఒకటి దొరికింది, లేకపోతే మీకు మీ లైఫ్‌లో ఏదో ఒకటి ఫుల్‌ఫిల్ అయ్యింది అంటే యారగెంట్‌గా ఉండొద్దండి. సెల్ఫిష్‌గా ఉండొద్దు.
దాన్నేంటంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకుంటే బావుంటుంది. అంటే మీలో కొంతమందుంటారు. రిచ్ పీపుల్ ఉంటారు. బట్ స్టిల్ సెల్ఫిష్‌గా ఉంటారు. ఇంకా ఎక్కడి నుంచొస్తుంది? ఇంకా ఎవరి దగ్గర నుంచి తీసేసుకుందాం? ఇంకా ఎలాగా గెయిన్ చేద్దాం అని చెప్పి చూస్తుంటారు. అంటే హార్డ్ వర్క్ చేసి గెయిన్ చేయడం అది వేరు. బట్ కొంతమందేంటంటే అంటే లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ, ఒక ఇల్లీగల్ వేని చూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారండి. సో, అదైతే మంచిది కాదు. అలాంటివేంటంటే ఆ శివుడికి అస్సలు నచ్చవు. అతనికి ఎవరైతే సెల్ఫ్‌లెస్‌గా ఉంటారో, ఎవరైతే సాక్రిఫైసెస్ చేస్తారో, లేకపోతే ఎవరైతే పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారో, అలాంటి వాళ్ళనే బాగా ఇష్టపడతారనమాట. సో, ఒకవేళ కానీ మీలో ఈ సెల్ఫిష్‌నెస్ ఉంటే, ఈ సెల్ఫిష్‌నెస్ అనేది ఏంటంటే ఒక మనీ పరంగానే కాదండి. ఏదైనా ఒక వ్యక్తి పరంగా అయినా సరే, మీరు ఏదో కోరుకుంటున్నప్పుడు సెల్ఫిష్‌గా ఉన్నారనుకోండి, అది అంత మంచిదైతే కాదు. అంటే మీరు అనుకోవచ్చు, మరి మాకు మేము ఫస్ట్ ప్రయారిటీ కదండీ! మేము సెల్ఫిష్‌గా ఉంటే తప్పేంటి అని. డెఫినిట్‌గా మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీయేనండి. కానీ మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు. ఇంకొకళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే లోగా ఫీల్ అవ్వకూడదనమాట. రెండోదేంటంటే యారోగెంట్‌గా కూడా ఉండకూడదండి. మీలో ఎవరో కానీ చాలా యారోగెంట్‌గా ఉన్నారంట. మీ బిహేవియర్ అయితే అస్సలు బాలేదు అని చెప్పి ఈ కార్డ్ చాలా క్లియర్‌గా చెప్తుంది. సో, మీరేం చేస్తారు అంటే ఇక నుంచైనా సరే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి ఒక పాజిటివ్ వేలో. మీరు అలా లేకపోతే మంచిదే. బట్ మీరు అలా ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా ఉన్నప్పుడు మీకున్నది కూడాను పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కోరుకుంది మీకు దొరకకపోవడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే ఆ శివుడు మీకొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలండి. బట్ మీరు అది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే డెఫినిట్‌గా దాని కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. మీకు తెలియనిదేముంది యాక్షన్‌కి రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ ఎలా అయినా ఉండొచ్చు. ఎందుకంటే మీ బిహేవియర్ అలా ఉంది. మీరే దీనికి రెస్పాన్సిబుల్. దీనికి ఎవరు కూడా రెస్పాన్సిబుల్ అయితే కాదు. సో, ఇప్పటికైనా సరే మీరు మారాల్సిన అవసరం అయితే ఉందండి. మీ లైఫ్‌లో మీకేదైనా ఒకటి కంప్లీట్ అయ్యింది అంటే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది అంటే దాన్ని ఒక పాజిటివ్ వేలో అందరితో కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ అది షేర్ చేసుకోవడానికి అవ్వకపోయినా సరే నార్మల్‌గా ఉండండి. అంతేకాని మీకుంది కదా అని చెప్పి మీరేంటంటే రూడ్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే మీరేంటంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం అలాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే మీకుందని చెప్పి మీరలా చేస్తే డెఫినిట్‌గా ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీ నుంచి అది తీసేసుకుంటారండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇలాంటివి మాత్రం మానేసుకోండి. ఇదైతే అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీరు ఒక సెల్ఫ్‌లెస్ పర్సన్ అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. మీరింక ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, ఇది అందరికీ కాకపోవచ్చు. కొంతమందికైనా సరే ఇలాంటి మెసేజ్ అనేది వర్తిస్తుంది. అందుకే ఇలాంటి మెసేజ్ అయితే ఒకటి రావడం జరిగింది. ఒకసారి మిమ్మల్ని మీరేం చేస్తారు అంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. ప్రాపర్‌గా మిమ్మల్ని మీరేంటంటే అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడైనా సరే మీరు అలా బిహేవ్ చేశారేమో, లేకపోతే మీరు ఎవరినైనా సరే హర్ట్ చేశారేమో అని చెప్పి అదైతే అంత మంచిది కాదు. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సెల్ఫ్ కేర్. టేక్ ఏ బ్రేక్ అండ్ రెసోనేట్. Prioritize self-care by taking a break from your routine work. It is time to indulge in activities that nourish your mind, body and soul, making yourself feel truly special. సో, ఈ కార్డ్ మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ కేర్ మీకు అవసరం అండి. మీలో ఎవరో కానీ ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ, ఓవర్‌గా స్ట్రెస్ అవ్వడం కానీ, మొత్తానికి మీ లైఫ్‌లో ఏంటంటే మీరు బిజీగా ఉన్నారండి. అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే వర్క్ వల్ల మాత్రమే బిజీగా ఉండరు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకున్న ట్రబుల్స్ వల్ల, లేకపోతే సారోస్ వల్ల, డిప్రెషన్‌లో ఉండి కూడా ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాపర్‌గా నిద్రపోకపోవడం ఇలాంటివి చేస్తుంటారు. మొత్తానికి ఏదైనా సరే ఇలా మీలో ఏవైనా సరే కొంత నెగెటివిటీ ఉంటే లైక్ ఏంటంటే నెగెటివ్ అనే దానికంటే కూడా ఒక అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ కానీ మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మీరు ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలండి. మీ బాడీకి కానీ, మైండ్‌కి కానీ, సోల్‌కి కానీ రెస్ట్ అవసరం అంట. సో, మీలో కొంతమంది ఏం చేస్తారంటే కొంత బ్రేక్ తీసుకోండి. ఒకవేళ మీరేంటంటే ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నట్టయితే మీరు అంటే కొన్ని డేస్ లీవ్ పెట్టండి. లీవ్ పెట్టేసి రెస్ట్ తీసుకోండి. మీకైతే ఇప్పుడు రెస్ట్ అవసరం అంట. అంటే చూడండి మీలో కొంతమందుంటారు. వాళ్ళేంటంటే రెస్ట్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇంట్లో ఉంటేనే అది రెస్ట్ అని ఫీల్ అవుతుంటారు. అది కాదండి. ఒకవేళ మీకు వీలైతే స్పా చేయించుకోండి, లేకపోతే మసాజ్ చేయించుకోండి, లేకపోతే నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, లేకపోతే బయటికెక్కడికైనా వెళ్ళడం కానీ, మిమ్మల్ని మీరేంటంటే ప్రాపర్‌గా ట్రీట్ చేసుకోండి. మీకెక్కడ రిలాక్సేషన్ దొరుకుతుందో అది చేయండి. ఎందుకంటే అందరికీ ఒక వేలోనే రిలాక్సేషన్ అనేది దొరకదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా
అది దొరుకుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు. సో, ఇలా మీకు నచ్చింది మీరు చేయండి. అంతేకాని మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకొని ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకుండా, ప్రాపర్‌గా నిద్రపోకుండా అలా అయితే ఉండొద్దండి. మిమ్మల్ని మీరేంటంటే స్పెషల్‌గా ట్రీట్ చేసుకోండి అని చెప్పి ఆ పరమేశ్వరుడైతే చెప్తున్నారు. సో, ఒక్కసారి ఆలోచించండి. మీలో నిజంగానే ఎవరైనా సరే అలా అంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టయితే ఇప్పటికైనా సరే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోండి. ప్రాపర్‌గా పడుకోండి. చాలామందేంటంటే లేట్ నైట్స్ అవేక్ ఉంటారు. అంటే వాళ్ళ వర్క్ వల్ల వాళ్ళుంటారు. దానికి నేను కాదు అనను. బట్ అన్ని రోజులు ఒకేలా ఉండకుండా కొన్ని డేస్ బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా రెస్ట్ అనేది అవసరం అండి. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. సో, అవన్నీ అవసరం లేదిక్కడ. ఇప్పటికైనా సరే ప్రాపర్‌గా కేర్ తీసుకోండి. ప్రాపర్‌గా పడుకోండి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోండి. మీకు నచ్చిన పనులు చేయండి. చెప్పాను కదా! కొన్ని డేస్ లీవ్ పెట్టండి. లీవ్ పెట్టేసి మీ లైఫ్‌ని ఏంటంటే మీరు మళ్ళీ ఒక ప్రాపర్ ట్రాక్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీ బాడీకి, మైండ్‌కి అండ్ సోల్‌కి రెస్ట్ అవసరం అంట. ఇక్కడ మీకు రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. అనవసరంగా ఏం చేస్తున్నారంటే మీరు మీ హెల్త్‌ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారనమాట. ఇప్పటికైనా సరే ఇది మార్చుకోండి. ఇది మార్చుకుంటే ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్ ఇంకా బెటర్‌గా ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ చూద్దాం నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్. సో, నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు కొంత చైల్డిష్‌గా బిహేవ్ చేసినట్టున్నారు. ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ, ఏదైనా ఒక వ్యక్తి పరంగా కానీ కొంత అంటే చైల్డిష్‌గా థింక్ చేసినట్టున్నారు. లైక్ ఏంటంటే మీరు ఏదో వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసి, లేకపోతే ఆ సిట్యుయేషన్ పరంగా మీరేదో ఎక్స్‌పెక్ట్ చేసి, రకరకాల ఐడియాస్ వేసుకోవడం, లేకపోతే రకరకాల ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం అలాంటివైతే చేసినట్టున్నారు. సో, అల్టిమేట్‌గా దానివల్ల మీకు ఎలాంటి సక్సెస్ రాలేదు అని నాకైతే అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు అనుకుంది అనుకున్నట్టయినా అవ్వలేదు. ఎందుకంటే మీరు ఏదో ఒక ప్లాన్‌కి స్టిక్ అయ్యి, ఏదో ఒక అంటే పర్టిక్యులర్ వేలోనే వెళ్ళుంటే ఇంత ప్రాబ్లమ్ రాకపోయి ఉండేదండి. బట్ మీరేం చేశారు అంటే రకరకాల దారుల్లో ట్రై చేశారు. అంటే రకరకాలుగా ట్రై చేయడం అయితే జరిగింది. సో, దానివల్ల ఏంటంటే మీరు సక్సెస్ అవ్వలేకపోయారని చెప్పొచ్చు. ఇప్పుడేంటంటే మీ చేతుల్లో ఈ సిట్యుయేషన్ పరంగా ఏమీ లేక మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. అంటే ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు మీకైతే. సో, మొత్తానికి ఇది ఎలా అయితే అలా అయింది. ఇంకా. అయితే అయింది లేకపోతే లేదు అని ఆ వే మీరేంటంటే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి. అయితే అయింది లేకపోతే లేదు. ఇప్పటివరకు నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను. అన్ని విధాలుగా నేను అంటే అందరికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాను. ఇంతకంటే నా వల్ల కాదు. ఇంకా ఎందుకో కానీ నేను అనుకుంది అవ్వట్లేదు. ఇంతలాగా కష్టపడినా. మరి ఏంటో ఇది డెస్టినీ కానట్టుంది ఆర్ ఫేట్‌లా ఉంది. అవ్వకూడదు అనేది ఫేటేమో అనే ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకున్నారు మీరు. లేకపోతే అలా మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది జరుగుతుందండి. కానీ మీ ఒక్కల వల్ల ఇది సాధ్యపడదు. మీరేంటంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ, మీరిక్కడ ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కానీ తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఇది మీరు రకరకాలుగా ట్రై చేశారు. కాకపోతే మీరు సోలోగా ట్రై చేసి మీరేంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనుకోవడం అనేది అదైతే కరెక్ట్ కాదు. అంటే అది మీరు సెల్ఫిష్‌గా థింక్ చేయడం కూడా కాదు కానీ, మీరు అనుకున్నారు. మీరు హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది అని. బట్ ఎందుకో కానీ అది అలా వర్కౌట్ అవ్వలేదు. సో, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకొకళ్ళ అవసరం. ఇంకొకళ్ళ హెల్ప్ అనేది మీకు కావాలి. చాలా వరకు ఏంటంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళుంటారు కదా! అలాంటి హెల్ప్ తీసుకోవడానికి చూడండి. అలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ లేదండి. ఇది హ్యాండిల్ చేసి, డీల్ చేసే అంత కేపబుల్ పర్సన్ అయితే మీరు కాదు. అట్‌లీస్ట్ సోలోగా అయినా సరే దీన్ని మీరు డీల్ చేయలేరు అని చెప్పొచ్చు. మీకేంటంటే, ఇక్కడ ఒకళ్ళ సపోర్ట్ కావాలి. ఒకళ్ళ సజెషన్స్ అయితే అవసరం. అది మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా క్లోజ్ పర్సన్స్ అయిన వాళ్ళైతే తొందరగా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇది వర్కౌట్ అవ్వదని ఎక్కడా కూడా లేదు. వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ మింట్ కలర్ రిబ్బన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుడు మీకు అందిస్తున్న సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది? ఇలాంటి విషయాలైతే చూద్దాం.
ద లా ఆఫ్ కర్మ, రీపింగ్ వాట్ యూ సో. ద యూనివర్స్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ. వాట్ యూ గివ్ యూ షల్ రిసీవ్. యువర్ కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉంటే దానివల్ల మీరు అంటే ఒక ట్రబుల్స్ని ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరు సఫర్ అవుతున్నా, మీ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ అండి. సో మీ పాస్ట్ యాక్షన్స్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పొచ్చండి ఇవన్నీ కూడాను. కర్మ అనమాట. నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్తుంటాను. కార్మిక్ సిచ్యువేషన్ అండి ఇది, లేకపోతే కార్మిక్ ప్యాటర్న్స్ అని. అంటే మీ కర్మకి మీరు ఏంటంటే బాధ్యత వహిస్తున్నారు అంతే. మీరు ఏదో చేశారు, అది పాస్ట్ యాక్షన్స్ అంటే ఇక్కడ ఒకటి గత జన్మలో అయినా అవ్వచ్చు, లేకపోతే గతంలో అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే అన్నిసార్లు కూడా గత జన్మలోని మీరు చేసిన తప్పులకే ఈ జన్మలో మీరు అనుభవిస్తారని కాదు. ఈ జన్మలో కూడా మీరు ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఈ జన్మలోనే మీరు అనుభవించడం అయితే జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ కూడా అంతేనండి. మీరు ఏంటంటే పాస్ట్లో ఏదో తప్పు చేశారు, దానివల్ల మీరు ఇది అనుభవిస్తున్నారంట. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కర్మ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా మీరు ఏం చేస్తే అది మీకు తిరిగి వస్తుంది అని చెప్పి. సో ఇది కూడా అలాంటిదే. మరి మీరు ఏం చేశారనేది అయితే మీకే తెలియాలి. మేబీ మీరు అనుకోవచ్చు, మేమైతే ఏం చేయలేదు, మేము మంచిగానే ఉన్నాం, మేము అందరినీ మంచిగానే ట్రీట్ చేసామని. బట్ డెఫినెట్గా మీరైతే ఏదో ఒక తప్పు చేశారండి. ఎక్కడో ఒక దగ్గర మీ వల్ల తప్పు జరిగింది. ఆ తప్పును మీరు తెలుసుకుంటే మంచిదే. బట్ మీకు తెలియకపోయినా సరే తెలుస్తుంది. ఎందుకంటే ఇది మాత్రం జరుగుతుంది మీ తప్పు వల్లే. మీరు ఈరోజు ఒక సిచ్యువేషన్ వల్ల సఫర్ అవుతున్నా, ఒక పర్సన్ వల్ల సఫర్ అవుతున్నా సరే దానికి రీజన్ ఎవరంటే మీరే. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఆ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ థింగ్ మీరు చేసిన తప్పు వల్ల మీరు ఈ పెయిన్ని ఫేస్ చేస్తున్నారు. లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా, ఒకవేళ ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ కాదనుకోండి, నార్మల్గా వాళ్ళే తప్పులు చేస్తున్నారు, మీరు ఏ తప్పు చేయలేదు అని అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు చేసే తప్పులకు కానీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఫస్ట్ మీకు అసలు ఎలాంటి పెయిన్ ఉండదు. లేకపోతే వాళ్ళ వల్ల మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వరు. అసలు వాళ్ళు ఎలా ఉన్నా మీకు అది సంబంధం లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరేంటి ఒక ఎక్స్టెంట్ వరకు ఫీల్ అవుతారు, ఆ తర్వాత మొత్తానికి విడిచిపెట్టేస్తారు. బట్ ఒక పర్సన్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అంటే ఎందుకు సఫర్ అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయగలరు కాబట్టి. అలా మీరు వాళ్ళతో ఆ కనెక్షన్ని పెంచుకున్నారు అంటే అర్థం ఏంటి, అది మీ కర్మ వల్ల మీరు పెంచుకున్నారు అంతే, సింపుల్గా చెప్పాలి అంటే. సో మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ పరంగా ట్రబుల్స్ని కానీ ఫేస్ చేస్తున్నారంటే దానికి రీజన్ ఒకటేనండి, అది మీ కర్మ వల్ల అంతే. మహాశివరాత్రి, లవ్ అండ్ హార్మోనీ అవైట్. The auspicious occasion of Mahashivratri brings with it the promise of new love and the harmonization of your relationship with your soulmate. సో ఈ కార్డ్ చూస్తున్నారంటే ఇప్పటికే మీకు అర్థమైపోవాలి, మహాశివరాత్రి పర్వదినాన మహాశివరాత్రికి సంబంధించిన మెసేజే వచ్చిందంటే నిజంగానే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు చాలా బ్లెస్డ్ పర్సన్స్ అని చెప్పొచ్చండి. మీరు ఎంతో లక్కీ పర్సన్స్ కాకపోతే ఇలాంటి కార్డ్ అయితే మీకు రాదు. ఈ శివరాత్రి మీకు చాలా చాలా లక్కీ అంట. ఎందుకు అంటే మీ లైఫ్లో ఒకవేళ మీరు రిలేషన్షిప్ వల్ల సఫర్ అవుతున్నా, లేకపోతే మీరు సింగిల్ అయ్యి మీ పార్ట్నర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే, ఇప్పుడు కొంతమంది ఉంటారు మ్యాచెస్ చూస్తుంటారు మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసమైనా, లేకపోతే ఒక వన్ సైడ్ లవ్ వాళ్ళకి కానీ ఎవరైనా సరేనండి, రిలేషన్షిప్ పరంగా ట్రబుల్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ ఒక్క కార్డే చాలు, మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి, మీరు కోరుకున్నది జరుగుతుంది అని చెప్పడానికి. డెఫినెట్గా మీ రిలేషన్షిప్స్ అయితే హీల్ అవుతాయండి. మీలోని ఎవరైనా సింగిల్ అయితే మీ సోల్మేట్ని అయితే మీరు మీట్ అవుతారంట. ఒకవేళ మీరు వన్ సైడ్ లవ్ అయినా సరే స్టిల్ పాజిటివ్ అవుట్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ వాళ్ళు మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్టిల్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, ఈ శివరాత్రి మాత్రం మీకు చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చండి. ఈ కార్డ్ వచ్చిందంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మీ లవ్ అనేది అయితే సక్సెస్ అవుతుంది. ఈవెన్ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే డెఫినెట్గా ఇవేంటంటే క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్లీస్ట్ మీరు ఒక న్యూ పర్సన్ని మీట్ అవ్వడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి మీ లైఫ్లోకి అయితే ఒక వ్యక్తి అయితే రాబోతున్నారండి. అది ఓల్డ్ పర్సనా న్యూ పర్సనా అనేది అయితే సెకండరీ. బట్ ఈ శివరాత్రికి ఏంటంటే మీ లైఫ్ అంటే లవ్ లైఫ్లో హార్మోనీ అనేది వస్తుంది అని చెప్పొచ్చండి.
మీరేంటంటే మళ్ళీ ఆ లవ్వింగ్ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు. మీ లైఫ్‌లో అంటే మళ్ళీ ఆ లవ్ అనేది తిరిగి వస్తుంది. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉంటారు అనైతే చెప్పొచ్చండి. చాలా పాజిటివ్ మెసేజ్ ఇదైతే. మేబీ మీరేంటంటే చాలా బ్లెస్డ్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇకనైనా సరే మీరు ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టయితే ఇంకా మీరు సఫర్ అవ్వొద్దు. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయండి. లార్డ్ శివ అయితే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారనే చెప్పాలి. ఇదైతే మీకొక మంచి టైం అండి. మేబీ నేనేమనుకుంటున్నానంటే డివైన్ టైమ్ మేబీ మీకు స్టార్ట్ అవుతుందేమో ఈ శివరాత్రి నుంచి. అందుకే ఇలాంటి కార్డ్ అయితే ఒకటొచ్చింది. సో, పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్ ఔట్‌కమ్‌నే ఎక్స్‌పెక్ట్ చేయండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. Lord Ganesha, embracing a fresh start. Embrace the prospect of a fresh beginning as Lord Ganesha has effectively cleared away all previous obstacles, paving a clear path to success. సో, ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మీ లైఫ్‌లోని ఇప్పుడు న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి. తొందరలోనే కొన్ని థింగ్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! మీ కర్మ వల్ల మీరేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని ఈ పెయిన్‌ని ఫేస్ చేస్తున్నారు. బట్ సూన్ మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నట్టున్నారు. అందుకే ఇలాంటి బ్యూటిఫుల్ కార్డ్స్ అయితే వచ్చాయి. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతాయండి. ఈ ఆబ్స్టకల్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో లేకపోతే మీ లైఫ్‌లో మీరు ఒక పర్సన్ వల్ల కానీ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ సఫర్ అవుతున్నట్టయితే ఇవి ఒక ఎండ్‌కి రాబోతున్నాయి. నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఈ శివరాత్రి నుంచి మీకు అంటే కొన్ని థింగ్స్ అనేవి బిగిన్ అవుతాయి మీ లైఫ్‌లో. సో, కొన్ని థింగ్స్ ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీకు ఏదైనా సరే ఒకటి ఎండ్ అవుతున్న ఫీలింగ్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయంది అది ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వలేదండి. మీరు ఏ రోజైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజే అవి ఒక ఎండ్‌కి రావడం అనేది జరుగుతుంది. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనైతే మీరు ఒక న్యూ బిగినింగ్‌నైతే చూస్తారండి. ఇక్కడ క్లియర్‌గా అంటే ఏం చెప్తున్నారు అంటే, మీకు ఆ శివుడు ఆశీస్సులనే కాదండి, వినాయకుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకే మీకేంటంటే ఇలాంటి మెసేజ్ అయితే వచ్చింది. మీలో ఇంకా ఎవరికైనా సరే నమ్మకం లేకపోయినా, మీలో ఇంకా ఎవరికైనా సరే ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయా అనే డౌట్ ఉన్నా సరే, డెఫినిట్‌గా ఈ రోజు నుంచైనా సరే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ అందరికీ కూడా వీలైతే వినాయకుడు టెంపుల్‌కి కూడా వెళ్తుండండి ఎక్కువ. ప్రతి వెడ్నెస్‌డే మీరు వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందంటే మీరు ఈ టైంలో కానీ వినాయకుడి టెంపుల్‌కి వెళ్తే ఏమవుతుందంటే థింగ్స్ అనేవి ఇంకా బెటర్ అవుతాయండి. ఎక్కడైనా సరే ఏవైనా ఆబ్స్టకల్స్ ఉంటే డెఫినిట్‌గా అతనేంటంటే అవి రిమూవ్ చేస్తారు. మీ లైఫ్‌లో ఉన్న బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయన్నమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. సో, ఒకసారి థింక్ చేయండి. ఎందుకో కానీ థింగ్స్ అయితే బెటర్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. మీ లైఫ్‌లో నాకు తెలిసినంత వరకు తొందరలోనే మేజర్ షిఫ్ట్స్ ఉంటాయి. వాటినైతే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. చాలా వరకు ఆబ్స్టకల్స్ అయితే క్లియర్ అయ్యాయి అని చెప్పి ఈ కార్డ్ చెప్తుంది కాబట్టి, చాలా వరకు ఏంటంటే పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్ థింగ్సే జరుగుతాయి. అండ్ ఆ లార్డ్ శివ మీద ఫెయిత్ అయితే పెట్టుకోండి. మీకు ఇంకా కూడా క్లియర్‌గా కొన్ని అర్థమవుతాయన్నమాట. అండ్ చూద్దాం నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్. సో, ఈ కార్డ్స్ వచ్చాయంటే నాకు అర్థమవుతుందండి. మీ మైండ్ సెట్ ఎలా ఉందో, లేకపోతే మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే కొంతవరకు నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లోని ఒక పర్సన్‌తోని హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చండి. లేకపోతే ఈ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అది అలానే కంటిన్యూ అవుతుంది. లైఫ్ లాంగ్ అది ఉంటుంది అని చెప్పి మీకెక్కడో ఆ ఫీలింగ్ అయితే ఉండేది. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అట్‌లీస్ట్ లైఫ్ లాంగ్ అని చెప్పకపోయినా సరే, అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మీరు చాలా అనుకున్నారండి. చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టినట్టున్నారు దానికోసం. అంటే బాగా ఈ వ్యక్తితో మీకు ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏర్పడింది అని చెప్పొచ్చు. సో, దానివల్లనేమో మీరు వాళ్ళ నుంచి ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎక్కడ నాకు ఆ నెగటివిటీ అయితే మీలో కనిపించట్లేదు. బట్ మీరు అనుకున్నదైతే అనుకున్నట్టు జరగలేదండి. మీరేంటంటే ఊహించిందొకటి. బట్ అక్కడ జరిగింది ఇంకొకటి. ఇక్కడేం జరిగిందంటే, ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నదే అంతా అని అనుకున్నారండి. లైక్ ఏంటంటే, వాళ్ళ కోసం మీరు కొంతే తెలుసుకున్నారు. బట్ అంతా తెలుసుకున్నారని మీరేంటంటే, ఒక ఫీలింగ్‌కొచ్చేసారు. సో, దానివల్ల ఏంటంటే, మీరు వాళ్ళని ఈజీగా జడ్జ్ చేసేసారు. బట్ ఆ వ్యక్తులైతే అది కాదు. ఇంకా చాలా ఉంది.
ఒక వ్యక్తిని ఎవరు కూడాను 1 ఆర్ 2 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్‌లో మొత్తం తెలుసుకోలేరండి. ఎందుకంటే ఇంకా రోజు కూడా తెలుసుకోవడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. బట్ చాలామందేంటంటే అది అర్థం చేసుకోలేరనమాట. సో, మీరు కూడా ఆ కేటగిరీ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మీరు ఒక వేలో అనుకున్నారు. ఆ వ్యక్తి అది కాదు. సో, అది మీకు తెలిసిన తర్వాత ఇంక ఈ వ్యక్తి ఇదే అనే ఒక కన్‌క్లూజన్‌కైతే మీరు రావడం జరిగినట్టుంది. బట్ ఆ వ్యక్తి అయితే అది కూడా కాదండి. ఇంకా వాళ్ళలో చాలా ఉంది. మీరు తెలుసుకోవడానికి ఇంకా ఉంది. బట్ మీరేంటంటే అక్కడే ఆగిపోయారనమాట. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఎప్పుడైతే నెగటివిటీ చూసారో మీకెలా అనిపిస్తుందంటే ఇంక వీళ్ళిదే, వీళ్ళు మారరు, లేకపోతే వీళ్ళు ఇలానే ఉంటారు, లేకపోతే వీళ్ళు మనల్ని హర్ట్ చేస్తారు అని ఇలాంటి మైండ్ సెట్‌కి వచ్చేసారనమాట. దానికి తోడు ఆ వ్యక్తి బిహేవియర్ కూడా అలానే ఉంది. సో, ఇంకా మీ ఆలోచనలేంటంటే బలపడ్డాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఎంతసేపు అయిపోయిన దాని గురించే ఆలోచించి, లేకపోతే ఆ వ్యక్తి పరంగా ఒక్క పర్స్‌పెక్టివ్‌లోనే చూస్తే ఇదెప్పటికీ కూడా సార్ట్ ఔట్ మీరు చేసుకోలేరండి. ఆ వ్యక్తి గురించి మీరేం చేస్తున్నారంటే స్లోగా మీ మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఫిల్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలా మీరు ఏ రోజైతే ఇలా కంప్లీట్‌గా నెగటివిటీతో ఫిల్ చేసుకుంటారో ఆ వ్యక్తితో మీరు ప్రెజెంట్‌ని చూడలేరు. ఫ్యూచర్‌ని కూడా చూడలేరు. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మీరు వాళ్ళనేంటంటే ఒక నెగెటివ్ వేలో చూస్తున్నారు. అది ఎక్కువైపోతుందని చెప్పొచ్చు. ఇంక ఇలా అయిపోతే కష్టమండి. వాళ్ళు మిమ్మల్ని ఒక నెగెటివ్ వేలో చూసారు అంటే, అది ఎలా పోగొట్టాలి? వాళ్ళ మనసుని ఎలా మార్చాలి అని చెప్పి ఆలోచించండి. అంతేకానీ మీరు కూడా వాళ్ళలానే చేంజ్ అయిపోయి, వాళ్ళలానే నెగెటివ్‌గా థింక్ చేస్తూ, లేకపోతే నెగెటివ్ థింగ్సే జరుగుతాయి అనుకుంటే ఇది ఎప్పటికీ కూడా సార్ట్ ఔట్ చేయలేరంట. సో, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! ఇది కర్మ వల్ల జరుగుతుంది అని. డెఫినెట్‌గా ఇదేనండి కరెక్ట్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ వ్యక్తికి మీరు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడం వల్ల కూడా మీరెక్కువ హర్ట్ అవుతున్నారు. అది కూడా నేను చెప్పాను. సో, మళ్ళీ అదే చెప్తున్నాను. మీరేంటంటే ఎమోషనల్‌గా డిస్కనెక్ట్ అవ్వండి అని నేను చెప్పను కానీ, అట్‌లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని నెగెటివ్‌గా చూస్తున్నా సరే, మీరైతే వాళ్ళని నెగెటివ్‌గా చూడొద్దు. ఒక పాజిటివ్ వేలోనే చూడడానికి ట్రై చేయండి. అండ్ పాజిటివ్ వేలోనే అప్రోచ్ అవ్వడానికి కూడా చూడండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అలా పాజిటివ్‌గా చూడలేకపోతున్నారు అంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవైతే ఎండ్ అవుతాయి. కొన్ని థింగ్స్ బిగిన్ అవుతాయి. సో, అవి ఎండ్ అయ్యి, ఇవి బిగిన్ అయ్యే టైంలోనేంటంటే ఇంకొంచెం సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్‌గా ఉంటాయి. మీకు ఇంకా ట్రబుల్స్‌లా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఆ ట్రబుల్స్ పెరుగుతున్నాయని అనిపిస్తుంది. బట్ అది పెరగడం కాదండి. ఎండ్‌కి రాబోతుంది అని అర్థం అనమాట. సో, వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి మీరైతే మాత్రం. అండ్ చెప్పాను కదా! మైండ్‌లో నెగటివిటీ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నెగటివిటీ గాని వన్స్ మీరు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఇంక మీరు ఎప్పటికీ కూడా పాజిటివ్ పర్సన్‌లా ఉండలేరు. పాజిటివ్‌గా థింగ్స్‌నైతే చూడలేరు. కొన్నిటిని వర్కౌట్ చేసుకోలేరు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఒక పాజిటివ్ పర్సన్‌లానే ఉండాలి. అప్పుడే ఈ పర్సన్ కానీ ఒకవేళ మీ లవర్ కానీ లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ అయితే ఈ రిలేషన్‌షిప్‌లోకి హార్మోనీని తీసుకురాగలుగుతారు. లేకపోతే మళ్ళీ లవ్‌ని తీసుకురాగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ అదే ఈ లెవెండర్ రిబ్బన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివుడు మీకు అందిస్తున్న సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇలాంటివైతే చూద్దాం. హలహల పాయిజన్ సాక్రిఫైస్ for the sake of your family or greater community. Although it is very hard to make this sacrifice, however, it is crucial for the people around you. సో, ఈ టైంలో మీరు ఎందుకో కానీ సాక్రిఫైసెస్ చేయాలంటండి. మరి ఈ సాక్రిఫైసెస్ ఏం చేయాలనేదైతే అది మీకే తెలియాలి. బట్ ఆ శివుడు మీకు ఏం చెప్తున్నారు అంటే, అతనిలానే మీరు కూడా ఏంటంటే సెల్ఫ్‌లెస్‌గా ఉంటూ ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కోసం అయితే సాక్రిఫైస్ చేయాల్సుంది. మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ ఇప్పుడు రన్ అవుతుంటే దానికోసం ఏంటంటే మీరు సాక్రిఫైస్ చేయాలంట. ఈ సాక్రిఫైస్ ఏంటంటే ఒక మంచి పని కోసం చేయాలి అంతే. మీ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కాజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు సాక్రిఫైస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంట. ఈ టైంలో మీ సాక్రిఫైస్ ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందంట. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే చాలా వరకు కూడా మీరు సాక్రిఫైసెస్ చేస్తే మీ లైఫ్‌లోని అంటే
ఆ టైంకి మీకది కష్టంలా అనిపించినా, లేకపోతే మీ వల్ల అవ్వకపోయినా సరే, డెఫినిట్‌గా ఫ్యూచర్‌లోని ఇది మీకు ఒక మంచి ఔట్‌కమే ఇస్తుంది కానీ, దీనివల్ల ఏంటంటే మీరు నెగెటివ్ ఔట్‌కమ్‌నయితే చూడరండి. సో, మీరేంటంటే ఈరోజు చేసిన ఈ సాక్రిఫైస్ వల్ల ఫ్యూచర్‌లో మీరు హ్యాపీగానే ఉంటారు. లేకపోతే ఒక ఒక బెస్ట్ లైఫ్‌నే చూస్తారు కానీ, ఇప్పుడు మాత్రం కొంచెం మీకిది కష్టంగా ఉండొచ్చండి. ఎందుకంటే సాక్రిఫైస్ అనేది అంత ఈజీ కాదు. ఎవరు కూడా ఏ సాక్రిఫైసెస్ కూడా ఎవరి కోసము చేయలేరు. డెఫినిట్‌గా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కోసమే ఆలోచించుకుంటారు. వాళ్ళ హ్యాపీనెస్సే ఫస్ట్ ఒస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఆ శివుడు మీకేం చెప్తున్నారు అంటే, మీరు సాక్రిఫైస్ చేయాల్సుంది అని చెప్తున్నారు. మేబీ ఇదేంటంటే మీ మంచికేనేమో ఒక్కసారైతే ఆలోచించండి. ఇక్కడ మీ సాక్రిఫైస్ అయితే అవసరం అన్నట్టుగా మాత్రం ఆ శివుడు చెప్తున్నారు. డెఫినిట్‌గా దీని గురించయితే మీరు థింక్ చేయాల్సుందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. స్టిల్‌నెస్, ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్. దిస్ కార్డ్ emphasizes the significance of staying calm and composed amidst external forces and challenges. The current stillness period you are experiencing is a precursor to the upcoming trails that lies ahead. సో, ఈ కార్డ్ మీనింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే, ఈ టైంలో మీరు కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే, మీరు ఓవర్ రియాక్ట్ అయినంత మాత్రాన, లేకపోతే మీరు ఏదో చేసేయాలి, ఎలా అయినా సరే ఇది వర్కౌట్ అయ్యేలా చేయాలి అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే, థింగ్స్ అనేవి అలా వర్కౌట్ అవ్వవండి. ఓన్లీ మీరు కామ్‌గా ఉంటే తప్ప, ఈ సిట్యుయేషన్‌లో మీకేం చేయాలి అనే క్లారిటీ ఫస్ట్ రాదు. ఎందుకంటే, మీ మైండ్ అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే, చాలా డిస్టర్బ్డ్‌గా ఉందన్నమాట. సో, మీరేంటంటే ఏది స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ సాక్రిఫైసెస్ అనే కార్డ్ ఒకటైతే వచ్చింది. డెఫినిట్‌గా మీరు సాక్రిఫైస్ చేయాల్సయితే ఉంది. సో, ఇంకొకటేంటంటే కామ్‌నెస్ కూడా మీకు అవసరం అండి. ఎందుకంటే ఈ టైంలో మీరు కామ్‌గా ఉంటే ఫ్యూచర్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ చేసుకోగలుగుతారంట మీరైతే మాత్రం. అంతేకాని మీరేంటంటే ఏదో చేసేయాలి, ఎలా అయినా చేసేయాలి అని చెప్పి సిట్యుయేషన్స్‌నేంటంటే ఇంకొంచెం కేయోటిక్ చేసియొద్దు. లేకపోతే ఇంకొంచెం అంటే మీ ట్రబుల్స్‌ని మీరు పెంచుకోవడానికైతే చూడొద్దు. ఇక్కడ ఎందుకో కానీ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నట్టున్నాయి. లేకపోతే మీరేంటంటే చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. మేబీ అందుకే ఇలాంటి మెసేజెస్ అయితే వస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఈసారి మాత్రం మీరే తగ్గాలండి. అదైతే మాత్రం నాకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు. డెఫినిట్‌గా మీరేంటంటే ఒక స్టెప్ వెనక్కి వేయాల్సే ఉంది. మీరేంటంటే తొందరపడిపోయి అంటే ఆ స్పీడ్‌గా ఏదో అయిపోవాలి. లేకపోతే తొందరగా అన్నీ మీరు అనుకున్నట్టే జరగాలి అంటే ఇక్కడైతే జరగవంట. మేబీ మీరు సాక్రిఫైస్ చెయ్యకపోయినా సరే డెఫినిట్‌గా దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయండి. సూన్ ఆర్ లేటర్ అంటే ఎలా ఉంటుంది అంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుందన్నమాట. మీరు ఆ డెసిషన్ తీసుకునేలా. సో, మీకు మీరుగా కొంత ఆలోచించి, కొంత కామ్‌గా ఏదైనా డిసైడ్ అయితే థింగ్స్ ఇంకా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి మాత్రం ఆలోచించండి. ఎందుకో కానీ నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరిక్కడి నుంచైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు కామ్‌గా ఉండాలి. మేబీ ఆ కామ్‌నెస్ మీకు రావాలి అంటే మెడిటేషన్ కానీ, యోగా కానీ అలాంటివి చేయండి. లేకపోతే నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తుంటారో థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. ఇంకా మీకు బెటర్‌గా వర్కౌట్ అవ్వాలంటే డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. అంటే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్‌కి వెళ్ళండి. అక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సీజ్ ద మూమెంట్. ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్స్ ఫర్ సక్సెస్. Lord Shiva conveys that the time has come to put your long held plans into action for future growth and success. సో, దీని అర్థం ఏంటంటే, ఆ శివుడు చెప్తున్నారండి. అదేంటంటే, మీరు ఇంతవరకు ఏంటంటే, రకరకాల ప్లాన్స్ వేసుంటారు. లైక్ ఏంటంటే, మీ ఫ్యూచర్ గురించి కానీ, లేకపోతే మీ కెరియర్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా కానీ, ఏవో కొన్ని ప్లాన్స్ వేసుకొనుంటారు. బట్ మీకేంటంటే, ఛాన్స్ రాకపోయి ఉంటది. ఏదైనా ఒకటి చేయడానికి కానీ, లేకపోతే మీరు మొత్తానికి యాక్షన్ తీసుకోవడానికైతే మీకు ఛాన్స్ రాకపోయి ఉంటుంది. ఇదేంటంటే, చాలా వరకు కూడా కెరియర్ రిలేటెడ్‌గా అయితే బాగా సూట్ అవుతుందని కూడా చెప్పొచ్చు ఇలాంటి మెసేజ్. ఎందుకంటే, ఒకవేళ కానీ మీకు ఆల్రెడీ ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ, కెరియర్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా కానీ ప్లాన్స్ ఉండి అవి చెయ్యాలి, ఇలా చేస్తే బావుంటుంది అని చెప్పి ఐడియాస్ ఉన్నా సరే ఇంప్లిమెంట్ ఇప్పటికి చేయకపోతే ఇప్పటికైనా సరే యాక్షన్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో డెఫినిట్‌గా సక్సెస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కామ్‌గా థింక్ చేయాల్సయితే ఉంది. కామ్‌గా థింక్ చేసి
మీ ప్లాన్స్‌ని ఏంటంటే స్మూత్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మీకు అనిపించొచ్చు ఏంటండి డిఫరెంట్‌గా మెసేజెస్ ఉన్నాయి. ఒక దగ్గర సాక్రిఫైస్ అని ఉంది. ఒక దగ్గరేమో ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయండి అని ఉంది. మొత్తానికి ఇలా రకరకాలుగా ఉందేంటి? కామ్‌గా ఉండండి అని ఉంది. మొత్తానికి మేము ఏం చేయాలి అని అంటే డెఫినిట్‌గా ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందండి. అన్నీ కూడా మీరేంటంటే ఒకే సిట్యుయేషన్‌కి రిలేట్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి కార్డ్స్ వచ్చాయంటే మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏ సిట్యుయేషన్‌కి సాక్రిఫైస్ ఇంపార్టెంట్, ఏ సిట్యుయేషన్‌లో కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఏ సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఇలా ఏంటంటే ప్రాపర్‌గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మీలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మీరు ఉన్న ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగానే ఇవన్నీ చేసేయాలేమో అని అనుకుంటారు. బట్ అది కాదిక్కడ. ఇప్పుడు సపోజ్ మీరుంటారు. మీరొక స్టూడెంట్ అనుకోండి. మీకొక లవ్ రిలేషన్‌షిప్ ఉంటుంది. సో, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న కాంప్లికేషన్స్ బట్టి మీరు కామ్‌గా ఉండాలా? సాక్రిఫైస్ చేయాలా? లేకపోతే యాక్షన్ తీసుకోవాలా? అనేది మీకు తెలియాలి. అండ్ మీరు స్టూడెంట్ కదా! సో, మీ ఫ్యూచర్ పరంగా మీరు ప్లాన్ చేయాలా? లేకపోతే ఏమైనా సాక్రిఫైసెస్ చేసుకోవాల్సుందా? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. మీలో చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారు? ఎక్కడ ప్రాపర్‌గా థింక్ చేయరు అంటే, నేనేదైనా ఒకటి చేయమని చెప్తే, మీరంతా ఏం చేస్తారంటే, ఒకే సిట్యుయేషన్‌కి అది రిలేట్ చేసుకుంటుంటారనమాట. అలా రిలేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకెప్పటికీ క్లారిటీ రాదు. సో, ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకోండి. మీ లైఫ్‌లో ఎక్కడ ఏం చేయాల్సుంది? ఆ లార్డ్ శివ ఇలాంటి మెసేజెస్ చెప్తున్నారు అంటే, దాని వెనక అసలు ఏంటుంది మీనింగ్? ఇప్పటికైనా సరే మీరు ప్రాపర్‌గా థింక్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకో కానీ ఇలా డిఫరెంట్ మెసేజెస్ వచ్చాయి అంటే మీ లైఫ్‌లో ఇంచుమించు ప్రతి సిట్యుయేషన్ లేకపోతే ప్రతి యాస్పెక్ట్‌లో కూడా మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. లేకపోతే ఏవో ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో, ఒకసారైతే ప్రాపర్‌గా థింక్ చేయండి. ప్రాపర్‌గా అనాలిసిస్ చేయండి. ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. ప్రాపర్‌గా మీరు ఎంతవరకు థింక్ చేస్తున్నారు? ఇలాంటివన్నీ కూడా మీకు అర్థం అవ్వాల్సయితే ఉందండి. ఇలాంటి కార్డ్స్ ఒకటి చూస్తున్నాను అంటే. బట్ చెప్పాను కదా! ఇక్కడ ఏ సిట్యుయేషన్‌లో మీ యాక్షన్ అవసరమో మీరు ప్లాన్స్ వేసుకున్నారో అక్కడైతే ఇంప్లిమెంట్ చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంటుందంట. అది కూడా లార్డ్ శివ చెప్తున్నారు. సో, చూద్దాం అసలు నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్ ఏంటి అనేది. సో, నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరేంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉండడం కానీ, లేకపోతే ఒక సిట్యుయేషన్‌లోని ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేంటంటే అనుకుంది అనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది అని అయితే మీకు అనిపించింది. అనిపించడమే కాదు వర్కౌట్ అయ్యింది కూడా. అవ్వలేదు అని ఎక్కడా లేదు. డెఫినిట్‌గా అది వర్కౌట్ అయింది మీరనుకున్నట్టే. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సడెన్‌గా ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారండి. వాళ్ళు మీతో క్లీన్‌గా లేరు. ఆర్ ట్రాన్స్‌పరెంట్‌గా మీతోనేంటంటే ప్రతీదీ చెప్పట్లేదు. మీ దగ్గర ఏదో దాచిపెట్టడం, మీ వెనక ఏదో పనులు చేయడం అలాంటివైతే చేస్తున్నారండి. అదైతే 100% ష్యూర్. కొంచెం ఈ వ్యక్తిని ఏంటంటే వాచ్ చేసుకోండి. అలా అని చెప్పి వాళ్ళని వాచ్ చేసుకోండి అని చెప్పాను కదా! అని వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలాంటివైతే చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు అదే చేస్తారేమో అని అనిపిస్తుంది. అవన్నీ అవసరం లేదు. ఒక వ్యక్తి వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు తెలిసిన రోజు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారనేదే చాలా ఇంపార్టెంట్ అండి. మీరక్కడ రియాక్ట్ అయ్యే విధానం బట్టే ఆ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉంటుంది. ఒకవేళ వ్యక్తి కావాలి అనుకుంటే పీస్‌ఫుల్‌గా మీరు మాట్లాడాల్సుంటుంది. లేదు ఆ వ్యక్తి అవసరం లేదు. వాళ్ళు మా వెనక ఈ పని చేశారు. డెఫినిట్‌గా మేము వాళ్ళని కన్ఫ్రంట్ చేస్తాం అనుకుంటే అది మీ ఇష్టం. ఆ తర్వాత రిలేషన్‌షిప్ ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్‌లా నాకనిపిస్తుంది. సో, ఒక సెన్సిటివ్ మ్యాటర్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే చాలా జెంటిల్‌గా ఉండాలండి. అందుకేనేమో ఈ కామ్‌నెస్ ఒచ్చింది. మీరు కామ్‌గా ఆలోచించాలి. కామ్‌గా ఉంటే తప్ప మీకు అర్థం కాదు అని. ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఆవేశపడే ముందు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆలోచించకుండా ఆవేశపడిపోతే ఇవన్నీ జరిగిపోవండి. ఇంకొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. ఇంకొంచెం అంటే మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకున్న వాళ్ళవుతారు. వాళ్ళని కూడా టైట్ స్పాట్‌లో పెడతారు. సో, ఒకవేళ కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, లేకపోతే మీ దగ్గర ఏదో హైడ్ చేస్తున్నారు అనే క్లారిటీ మీకు వచ్చింది అంటే దాన్నేంటంటే ఒక కామ్ వేలో డీల్ చేయడానికే చూడండి. ఈ వ్యక్తితో మీరు స్ట్రిక్ట్‌గా ఉండి, మీతో మీరు స్ట్రిక్ట్‌గా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదండి. వాళ్ళతో మీరు మోడరేట్‌గానే ఉండాలి అది తెలిసినా సరే. ఈవెన్ ఇదేంటంటే ఒకటి రిలేషన్‌షిప్ అనే కాదు. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఇంకో పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా డీల్ చేస్తున్నా సరే, ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలండి.
ఏదో పైపైన చూస్తే కుదరదు. ఎందుకంటే ఇంకా డీప్ డౌన్ ఏదో ఉంది కాబట్టే ఇలాంటి కార్డొచ్చింది. సో, అదేంటో మీరు క్లియర్‌గా తెలుసుకోకుండా కానీ మీరు యాక్షన్ తీసుకున్నా, లేకపోతే మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మీరు చేయడానికి కూడా ఏముండదు. లైక్ మీ చేతుల్లో ఏముండదనమాట. సో, ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి అని. బట్ ఆవేశ పడిపోవడం అయితే దీనికి సొల్యూషన్ అయితే కాదు. అలా అని చెప్పి మీరేంటంటే చూసి చూడనట్టు ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదిక్కడ. బట్ మాట్లాడే విధానం కానీ, హ్యాండిల్ చేసే విధానం కానీ ఎలా ఉండాలి అంటే జెంటిల్‌గా ఉండాలనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆవేశపడిపోయి అన్నీ అయిపోవాలి, మనం అనుకున్నట్టే చేసేద్దాం అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.